ఈ రోజుల్లోనే ప్రభుత్వ అధికారులు ఎంత దారుణంగా అయితే ఈ అవినీతి చేస్తున్నారంటే నిజంగా ఒక్కొక్క అధికారి దగ్గర వందల కోట్లయితే ఏసీబీ అధికారులు అందరూ కూడాను సీజ్ చేశారు. ఎక్కడ చూసినా గాని ఎవరో ఒకరు పట్టుబడుతూనే ఉన్నారన్నమాట. మీరు వార్తా పేపర్‌లు ఏవైతే ఉన్నాయో అయి ఒకసారి ఓపెన్ చేస్తే గనక కనీసం 2 రోజులు, 3 రోజులకి ఒకసారి అయితే ఎవరో ఒకళ్ళు ప్రభుత్వ అధికారి లేదా ప్రభుత్వంలోని చిన్న స్థాయి ఉద్యోగస్తులు అందరూ కూడాను ఎవరో ఒకరన్నమాట ఈ ఏసీబీ అధికారులకు పట్టుబడతా ఉన్నారు. అంటే ఈ అవినీతి అనేది వాళ్ళు లంచాలు తీసుకోవడం అనే దానికి బాగా అలవాటు పడిపోయారన్నమాట. చాలా దారుణంగా అలవాటు పడిపోయారు. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక కొన్ని కీలకమైన అంశాలు చెప్తానన్నమాట. ఎందుకంటే మీలో చాలా మందికి అపోహలున్నాయి. చాలామంది కొంతమంది కామెంట్ చేశారు. ఏ విధంగా అంటే కొన్ని కొన్ని సోషల్ మీడియాలో కూడా చూసాను నేను. ఏదైతే ఏసీబీ పట్టుకుంటుందో వీళ్ళకి ఎటువంటి శిక్ష ఉండదు. అదేవిధంగా వీళ్ళు ఆ ఏసీబీ అధికారులకే కొంచెం లంచం ఇచ్చేసి అప్పటికప్పుడే సస్పెండ్ చేసేమంటారు. ఒక నెల, 2 నెలలు సస్పెండ్‌లో ఉంటారు. మళ్ళీ యథావిధిగా అయితే వేరే ప్లేస్‌కి పోస్టింగ్‌కెళ్ళిపోయి చక్కగా హ్యాపీగా మళ్ళీ ఏదైతే అవినీతి ఉందో లంచాలు గట్టా తీసుకొని హ్యాపీగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటా ఉంటారు. ఏ ఆస్తులు కూడా సీజ్ అవ్వని చెప్పేసి చాలా మంది కామెంట్లు చేస్తా ఉన్నారన్నమాట. సో, వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల అటువంటి కామెంట్లు చేస్తారనుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వం ఒకసారి ఏసీబీ అధికారులు ఎప్పుడైతే వీళ్ళ మీద రైడ్ చేస్తాయో ఒక ప్రత్యేకమైన రూల్స్ ఉన్నాయన్నమాట. ఏదైతే సీజ్ చేశారో ఈ ఆస్తి అదేవిధంగా డబ్బు ఏదైతే ఉందో అది అదేవిధంగా ఈ ఉద్యోగస్తులకి ఏ విధమైన రూల్స్‌ని వీళ్ళు ప్రేరేపిస్తారు. అదేవిధంగా వీళ్ళకి ఏమవుతుంది? ఈ ఆస్తి అంతా కూడా ఏం జరుగుతుందనే విషయాలు ప్రతీది కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తారు. అప్పుడే మీకు క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి మీద ఏసీబీ అధికారి రైడ్ చేసిన తర్వాత ఆ ఉద్యోగి యొక్క ఉద్యోగం ఏమవుతుంది? అదేవిధంగా తను సంపాదించిన అక్రమ ఆస్తులు, డబ్బులు, బంగారం అంతా కూడా ఏమవుద్దనే విషయాలన్నీ కూడా మీకు క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. అసలు ఈ మధ్య కాలంలో ఒకసారి చూసుకుంటే గనక చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ విధంగా ఏసీబీ వలలో అయితే పడతా ఉన్నారు. వాళ్ళ యొక్క ఏదైతే అక్రమాస్తులు ఉన్నాయో అన్నీ కూడా సీజ్ చేస్తా ఉన్నారు. రీసెంట్‌లీగా మనం చూసుకుంటే గనక కాకినాడలోని ఎవరైతే మన రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో అతను ఆర్ఐ అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా సీనియర్ అసిస్టెంట్ అని చెప్తారు. 2 హోదాలో ఉన్నారంట ఆయన. అతనైతే దగ్గర దగ్గర 5,00,00,000 అక్రమంగా ఆస్తులు సంపాదించారని చెప్పేసి ఏసీబీ అధికారులైతే రైడ్ చేశారు. ఎప్పుడైతే రైడ్ చేశారో తన పేరు మీద 1,50,00,000 ఒక ప్లాటు, అదేవిధంగా తన భార్య పేరు మీద 1,70,00,000 ప్లాటు, అదేవిధంగా 3 లగ్జరీ కార్లు, అంతేకాకుండా తన బంధువులు అంటే తన మావయ్య గారు, అదేవిధంగా తన చెల్లుల పేర్ల మీద కూడా కొంచెం పొలం, ఫ్లాట్లు ఇయన్నీ కూడా ఉన్నట్లుగా అయితే గుర్తించారు. అంతేకాకుండా హైదరాబాద్‌లో కూడాను ఒక లగ్జరీ ఫ్లాట్ ఉందని చెప్పేసి కూడా గుర్తించారన్నమాట. ఓవరాల్‌గా చూసుకుంటే తన దగ్గర బంగారం, నగదు, అదేవిధంగా ఏదైతే పొలం ఉందో పొలం, ఈ లగ్జరీ ఫ్లాట్స్, అదేవిధంగా లగ్జరీ కార్లు ఇయన్నీ చూసుకుంటే ఓవరాల్‌గా 5,00,00,000 తన దగ్గర సంపద ఉన్నట్టుగా అయితే ఏసీబీ అధికారులు అయితే లెక్కగట్టారు. ఇదంతా కూడా లెక్కగట్టి కోర్టుకైతే సమర్పించారన్నమాట. తనని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కోర్టుకి సమర్పించారు. సో, ఇక్కడ మీకు ఇదంతా కూడా ఏమవుతుంది? కోర్టుకి సమర్పించిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందని చెప్పి చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారన్నమాట. అసలు ఏం జరుగుతుందంటే ఏసీబీ అధికారులు ఎప్పుడైతే ఈ అవినీతి పరులను పట్టుకుంటారో, అవినీతి పరులు పట్టుకున్న తర్వాత చార్జ్ షీట్ మెమోలన్నీ అతనికి ఇచ్చి ఈ కోర్టులో ఏదైతే ఆస్తి ఉందో అక్రమంగా సంపాదించిన ఆస్తి, నగదు, అదేవిధంగా బంగారం ఇదంతా కూడా తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేస్తారు. ఇలా సబ్మిట్ చేసినప్పుడు ఈ సదరు వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగి, ఈ ప్రభుత్వ ఉద్యోగి అయితే అప్పటికప్పుడు ఆన్ ద స్పాట్‌లో అయితే సస్పెండ్ చేసేస్తారన్నమాట. ఈ సస్పెండ్ ఎన్నాళ్ళు ఉంటదంటే అక్కడ ఏదైతే ఎంక్వైరీ ఉందో ఎంక్వైరీ బేస్ చేసి ఉంటది. ఎప్పుడైతే ఈ ఆస్తులన్నీ కూడా ఉన్నాయో ఈ ఆస్తులన్నిట్లు కూడా అతను సమాధానం చెప్పాలి. ఏ విధంగా సమాధానం చెప్పాలంటే ఈ కోర్ట్ ఏదైతే ఉందో కోర్టు అతనికి కొన్ని చార్జ్ షీట్లు అన్నీ కూడా పంపిస్తా ఉంటది. ఏ విధంగా మీరు ఇప్పుడు మీ దగ్గర ఏదైతే ఇప్పుడు మేము సీజ్ చేసామో ఈ ఆస్తులు, అదేవిధంగా బంగారం, నగదు ఇయన్నిట్లో కూడా మీరు 100% మీరు ఏదైతే ప్రూఫ్స్ ఉన్నాయో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు చూపించండి. మీ కష్టార్జితంతో మీరు సంపాదించామని చెప్పి చూపించండి అని చెప్పి చెప్తదన్నమాట. అంటే కొంత నిర్ణీత కాలంలో ఎప్పుడైతే కొంత నిర్ణీత కాలంలో ఇతను ఆ వ్యక్తి మొత్తం ఈ ఆస్తులన్నిట్లి మీద కూడా నాకు ఈ ఆస్తులన్నీ కూడా నేను నా సొంత సంపాదనతోటి నేను సంపాదించుకున్నాను. నాకిలాగా ఈ పలానా దాని నుంచి అయితే నాకు డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులతో నేను సంపాదించుకున్నాను. అంతేగాని ఎవరి దగ్గర కూడా లంచం తీసుకోలేదని చెప్పేసి అతనికి క్లియర్ కట్‌గా చెప్తే ఆ ఆస్తులన్నీ కూడా సీజ్ చేయకుండా యథావిధిగా అతనికి ఇచ్చేస్తారు. సో, ఇటువంటి క్రమంలోని ఇంకో విషయం అన్నమాట. ఏదైతే ఆస్తులున్నాయో ఆ ఆస్తులన్నీ కూడాను వాళ్ళు అనుభవించొచ్చు. ఇతను సస్పెండ్‌లో ఉండి ఏదైతే ఎంక్వైరీ జరుగుతూ ఉంటది కదా! కోర్ట్ ఎంక్వైరీ. ఈ కోర్ట్ ఎంక్వైరీ జరుగుతున్నంత కాలం కూడాను ఆ ఆస్తులన్నీ కూడా ఇతను అనుభవించొచ్చు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ ఆస్తుల్ని ఎవరిని కూడా అమ్మకూడదన్నమాట. ఎవరికి కూడా అమ్మే అధికారం లేదు. ఇటువంటి క్రిటికల్ రూల్ అయితే గవర్నమెంట్ పెడతదన్నమాట. కానీ చాలామంది ఏమనుకుంటారు, చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి చేస్తా ఉన్నారు. వాళ్ళని ఏసీబీ అధికారులు పట్టుకుంటున్నారు.
కానీ ఏసీబీ అధికారులకు ఎంతో కొంత లంచం అవ్వడంతోటి అక్కడికక్కడే సెటిల్మెంట్ అయిపోతుంది. ఒక 2 నెలలు, 3 నెలలు సస్పెండ్‌లో ఉంటారు. తర్వాత వాళ్ళు అరెస్ట్ అయినట్టు ఉండదు. అదేవిధంగా జైలుకెళ్ళినట్టు ఉండదు. వాళ్ళ ఉద్యోగం పోయినట్టు ఉండదు. వాళ్ళ యొక్క ఆస్తులు కూడా సీజ్ అయినట్టు ఉండదని చెప్పేసి చాలామంది కామెంట్లు చేస్తా ఉన్నారు మరి. మరి ఎందుకంటే వాళ్ళు అలా కామెంట్ చేస్తున్నారంటే కొంతమంది ఏమైనా అలాగ అవినీతికి పాల్పడ్డారేమో తెలీదు గానీ, ప్రజలైతే ఆ విధంగా కామెంట్ చేస్తా ఉన్నారు. అయితే రూల్ ఏదైతే ఉందో రూల్ ప్రకారం అయితే మీకు చెప్తాననమాట. ఇది ఈ విధంగా అయితే రూలు. నాకు తెలిసిన మటుకైతే ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఉందనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్‌లోని ఒక రూ. 100 మీరు అక్రమంగా వేరే వ్యక్తి నుంచి అయితే లంచం తీసుకుంటే గనక 100% మీ ఉద్యోగం పోతది. ఎందుకంటే జైలుకైతే పంపించరు గానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ నుంచి డిస్మిస్ చేసేస్తారన్నమాట. అది సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్. మరి ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్‌లోని ఒక యూనియన్ ఉంటది. సెంట్రల్ గవర్నమెంట్ అనేది యూనియన్ ఉండదు. డైరెక్ట్‌గా లేపి పడేస్తారన్నమాట. ఏ డిపార్ట్‌మెంట్ అయినా గానీ, ఆ యూనియన్ ఉన్నా గానీ వాళ్ళని పట్టించుకోరు. ఎందుకంటే రూల్స్ అనేవి చాలా కఠినంగా ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్‌లో. కానీ స్టేట్ గవర్నమెంట్‌లో ఏంటంటే కొంచెం రూల్స్ అనేయి లోకల్‌గా పొలిటికల్ లీడర్స్ సపోర్ట్ ఎక్కువగా ఉంటది. ఎవరో ఒకరు పొలిటికల్ లీడర్ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళతో ఫోన్లు చేయించడం, లేదా వాళ్ళ యొక్క రికమెండేషన్ చేయించడం ఏదో జరుగుతూ ఉంటాయి అటువంటియి. ఇటువంటివి జరగడం వల్ల పోలే తన ఫ్యామిలీ ఉంది, తన ఫ్యామిలీ మొత్తం అందరూ కూడా రోడ్డున పడిపోతారని చెప్పేసి జారిపడి ఒకసారైతే అవకాశాలు ఇచ్చే అవకాశం కూడా ఉండవచ్చు నాకు తెలిసిన మట్టుకైతే. కానీ సెంట్రల్ గవర్నమెంట్‌లో అలా కాదు. సెంట్రల్ గవర్నమెంట్‌లో 100% ఎవరైనా అవినీతి చేస్తే మాత్రం వాళ్ళని డిస్మిస్ చేసేస్తారు. సో, ఈ విధంగా అయితే ఎవరైతే అవినీతికి పాల్పడతా ఉంటారో, ఈ అవినీతికి పాల్పడిన ఆస్తులన్నీ కూడా ప్రభుత్వం జప్తు చేసుకుంటది. అంటే టెంపరరీగా జప్తు చేసుకుంటది. అయి ఎప్పుడైతే నిర్ణీత కాలంలో వీళ్ళందరూ కూడా సరైన ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూపిస్తారో అప్పుడే వాళ్ళకిస్తది. లేని పక్షంలో ఇవన్నీ ఏదైతే జప్తు చేసుకుందో ఈ ఆస్తులన్నిటిని కూడా వేలం వేసే అవకాశం కూడా ఉందన్నమాట. ఏదైతే లగ్జరీ కార్లున్నాయో, ఏదైతే ల్యాండ్ ఉందో ఈ ల్యాండ్ ఉందో ఇదంతా కూడా వేలం వేసే అధికారం ఉంది కోర్ట్‌కి. సో, ఒకసారి మనం చూసుకుంటే గనక ఏదైతే అవినీతి చేస్తున్నటువంటి అధికారుల్లోని ఒక 10 మంది అధికారుల దగ్గర 100 కోట్లు పట్టుబడ్డాయంట. రీసెంట్‌లీగా అంటే కొన్ని రోజుల క్రితం నుంచి చేస్తా ఉన్నారు కదా! ఈ 10 మంది అధికారుల దగ్గర ఒక్కొక్కరి దగ్గర అయితే 100 కోట్లు దగ్గర దగ్గర 1000 కోట్లు అవినీతికి పాల్పడ్డారంట. ఒకసారి చూడండి. ఎంత దారుణంగా అవినీతికి పాల్పడుతున్నారు చూడండి. ప్రజల ధనాన్ని ఏ విధంగా దోచుకుంటారో చూడండి. సో, ఈ విధంగా పెద్ద పెద్ద అధికారులే ఇలాగ అవినీతికి పాల్పడుతూ ఉంటే కింద స్థాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అవినీతికి పాల్పడరా వాళ్ళు కూడా లంచానికి అలవాటు పడతారు కదా! అందుకనే ఏదైతే పెద్ద అధికారులు ఉన్నారో పెద్ద అధికారులు ఈ అవినీతి అన్నిటిని కూడా నిర్మూలించాలి. పై అధికారులే ముందు ఈ లంచానికి చేయి చాపకూడదు. కొంతమంది పెద్ద అధికారులు కక్కుర్తి వల్ల అయితే కింద స్థాయి ఉద్యోగస్తులందరూ కూడాను మా పై అధికారి ఎలాగో తీసుకుంటున్నాడు కదని చెప్పేసి కింద స్థాయి ఏదైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటువంటి పనులు చేస్తా ఉంటారన్నమాట. ఎవరైతే ఆఫీస్‌కి వస్తారో వాళ్ళందరి దగ్గర కూడాను 500, 1000 రూపాయలు అనే విధంగా అయితే వాళ్ళ ఇష్టం వచ్చినట్లయితే డిమాండ్ చేస్తా ఉంటారు. లాస్ట్‌కి సొసైటీ అనేది పాడైపోద్దన్నమాట. సో, చూసారు కదా! ఈ విధంగా అయితే మన సొసైటీలోని అవినీతి బాగా పెరిగిపోతా ఉంది. ముందు ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులు ఈ అవినీతిని అయితే ఆపేస్తే గనక కింద స్థాయి సిబ్బంది అందరూ కూడా అవినీతిని ఆపేస్తారు. ఎందుకంటే మీరందరూ కూడా కింద స్థాయి సిబ్బంది మీద యాక్షన్ తీసుకునే అధికారం మీకు ఉంది కాబట్టి కింద స్థాయి సిబ్బంది అందరూ కూడా భయపడతారు. ఈ అవినీతి అనేది లాస్ట్‌కి పూర్తిగా అంతమించిపోయే అవకాశం ఉంటదన్నమాట. సో, మీకు ఈ వీడియో ఎందుకు చేశానంటే చాలా మందికి ఈ అవినీతి చేసిన సొమ్ముని ఏం చేస్తారని చెప్పి చాలా మంది డౌట్ పడతా ఉన్నారు. కామెంట్ చేస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఒక క్లారిటీ వస్తదని చెప్పేసి ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం. అంతేకాకుండా ఎవరైతే ఈ అవినీతికి పాల్పడతా ఉన్నారో ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఇంకా తీసుకుంటా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీరెవరైతే ఇప్పుడు మమ్మల్ని ఎవరు చూడట్లేదు. మాకు రోజుకి 2000, 3000 మాకు డబ్బులు వస్తాయని చెప్పేసి ఆశపడుతున్నారు కదా! ఒక 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ మీ మీద లేదా ఒక 5 ఇయర్స్ తర్వాత మీ మీద ఎవరైనా ఏసీబీ అధికారులు రైడ్ చేస్తే మీ సర్వీస్ మొత్తం ఒకవేళ ఒక 15 ఇయర్స్ లేదా ఒక 20 ఇయర్స్ అయిందనుకోండి. మీరు ఎంతైతే సంపాదించుకున్నారో అదంతా కూడా ఈ ఏసీబీ అధికారులు తీసుకెళ్ళి కోర్ట్‌కి జమ చేసేస్తారన్నమాట. కోర్ట్ జప్తు చేసుకుంటది. కోర్ట్ జప్తు చేసుకొని మీరు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ చూపించకపోతే గనక 100% దాన్ని వేలం వేసేస్తదన్నమాట. ఇక మీకు ఉండదది. సో, చూడండి అటువంటి పరిస్థితి ఏర్పడుతది. దయచేసి ఎవరైనా అవినీతికి పాల్పడితే గనక ఇప్పటి నుంచే మానుకోండి, తగ్గించుకోండి. కొంచెం కొంచెం తగ్గించుకొని ఏదైతే వే ఉందో కరెక్ట్ వేలో వెళ్ళండి. చక్కగా మీకు వచ్చిన జీతాన్నే మీరు కంటిన్యూగా అయితే చక్కగా వాడుకోండి. ప్లానింగ్ చేసుకోండి. మీ అభివృద్ధిని మీరు చూసుకోండి. అంతేగాని ఇలా ఈ లంచాలు తీసుకొని దీన్ని మాదైతే ఈ లంచాలు తీసుకోవడం అదేవిధంగా ఈ అవినీతిని పెంచడం అనే దాని మీద ఎంకరేజ్ చేయొద్దని చెప్పేసి ఈ వీడియో రూపంగా ప్రతి ఒక్కరు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా చాలా మంది ఈ వీడియో చూస్తా ఉన్నారు కానీ కామెంట్ చేయట్లేదు. దయచేసి కామెంట్ చేయండి. కామెంట్ ఎలా ఉండాలంటే ఈ అవినీతి ఏ విధంగా నిర్మూలించాలనే దాని మీద కామెంట్ చేయండి. చాలా మంది వచ్చి కామెంట్ చదువుతారు కాబట్టి వాళ్ళందరూ కూడా చూస్తారు. చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తా ఉంటాను. దయచేసి నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.